ప్రియా దేవుని బిడ్డారా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా. దేవుని కృపను బట్టి మళ్ళా 3 వారాల తర్వాత మనం సెయింట్ ఆండ్రూస్ కాంపౌండ్ రావడానికి దేవుడు సహాయం చేశారు. అంతేకాదు ఈ 3 వారాలు కూడా మనకి ఆరాధనలన్నీ కూడా దేవుడి కృపను బట్టి ఎక్కడికి ఇబ్బంది లేకుండా దేవుడు జరిగించారు. అంత మాత్రమే కాదు, ఈ వారం మీరందరూ కూడా ఎంత ఉత్సాహంగా దేవుని మందిరమంతా నిండినట్లుగా చేరవచ్చిన దాన్ని బట్టి, అలాగే ఇంకా వీడియో ద్వారా చూస్తున్న మన సంఘ బిడ్డలు, ఇండియాలో మన కుటుంబాలు, ఆంధ్ర సంఘం అంతటిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు. మంచిదండి. సమయాన నేటి పాత నిబంధన పాఠంను మనం ఆలోచన చేద్దాం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చదువుకొని కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. ఒకరి చదవండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచి, దావీదు మాత్రం యెరూషలేమునందు నిలిచి. ఈరోజు మన అంశము, మన ధ్యానాంశంను ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రవక్తలకే ప్రవక్త. ఈరోజు మన అంశం ఏంటంటే చెప్పండి. యేసయ్య ఎవరంట? ప్రవక్తలకే ప్రవక్త. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. అయితే యేసయ్య ప్రవక్తలకే ప్రవక్త. ఎందుకో చూద్దాం. చదవబడిన మాటను మనం చూస్తూ ఉంటే సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో వసంతకాలమున రాజులు సాధారణంగా యుద్ధానికి, ఇశ్రాయేల్ రాజులు యుద్ధానికి బయలుదేరతారు. వసంతకాలం అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన సీజన్. వసంతకాలానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ వసంతకాలంలో సాధారణంగా శత్రువుతో పోరాడి విజయం సాధిస్తారు ఇశ్రాయేల్ రాజులు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇశ్రాయేలు రాజైనా లేకపోతే దావీదు ఆయన యొక్క రాజ్యం అంటే సైన్యాధిపతి అని యోవాబు, ఆయన సైన్యం కూడా ఇశ్రాయేలుకి శత్రువులుగా ఉన్న అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళింది. యుద్ధం చేస్తూ ఉంది. కానీ రాజైన దావీదు మాత్రం ఆయన యుద్ధానికి వెళ్ళలేదు, కానీ యెరూషలేములోనే నిలిచిపోయాడు. సైన్యాన్ని పంపించాడు, కానీ రాజుగారు వెళ్ళలేదు. రెండవ విషయం ఏంటంటే, ఒక పక్కన అమ్మోనీయులతో యుద్ధం జరుగుతూ ఉంటే, ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు అంటే యుద్ధానికి సంబంధం లేని వాళ్ళైతే ఒకవేళ నాకేంటి సంబంధం, ఎక్కడో ఏదో తగలబడితే, ఎక్కడో ఏదో కొట్టుకుంటే, ఎవరెవరికో యుద్ధం జరిగితే నాకేంటి నష్టం అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ దావీదు గారి సైన్యమే అమ్మోనీయులతో యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధ వాతావరణం ఏంటో, ఆ యుద్ధంలో పరిస్థితి ఏంటో, ఎవరి పరిస్థితి ఏంటో, ఒకవేళ సైన్యము సరిగా చేస్తుందో లేదో, లేకపోతే సైన్యంలో ఎవరికైనా ఏమైనా అయిందో, ఇలాంటి బాధ్యత ఏమీ లేకుండా దావీదు గారు పగటి వేళ నిద్రపోయారట. సాధారణంగా బైబిల్ ఏం చెప్తుందంటే, అంటే ఈ రోజుల్లో ఒకవేళ డ్యూటీలు, నైట్ డ్యూటీలు కూడా ఉంటాయి కాబట్టి పగలు నిద్రపోవడం అనేది అదేమి పెద్ద నేరమో దోషమో కాదు. కానీ అక్కడ పాత నిబంధన కాలంలో మనం చూస్తూ ఉంటే రాజుగారైన దావీదు నిద్రపోవలసిన సమయంలో కాకుండా పగటి వేళ నిద్రలేసి ఆయన సోమరితనముగా, నిర్లక్ష్యముగా ఉన్న భావం రెండో విషయంలో కనపడుతుంది. ఇక్కడే ఒక మాటను మనం ఆలోచించేద్దాం. ఒక భక్తుడు ఏమంటాడంటే, ఇది దావీదు యొక్క వృత్తాంతమే కాదు. ఒక భక్తుడు ఏమంటాడంటే, నేను చేయరాని పనులు చేయడానికి కారణం చేయవలసిన పనులు చేయకపోవడమే అంటాడు. అందులో చాలా లాజిక్ ఉంది, మనం అర్థం చేసుకుంటాం. ఏమంటాడంటే, నేను చేయరాని పనులు చేయడానికి కారణం ఏంటంటే చెయ్యవలసిన పనులు చేయకపోవడం. అర్థం చేసుకుంటాం. ఈ సమయాన దావీదు గారు రాజు, ఇశ్రాయేలు సైన్యం అమ్మోనీయులతో యుద్ధం చేస్తుంది. యాక్చువల్గా రాజుగారు కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి. ఒకవేళ రాజుగారు కాబట్టి ఒకవేళ పార్టిసిపేట్ చేయలేదనుకుందాం, యుద్ధంలో ఏమైపోయారు, సైన్యం ఎలా వెళ్తున్నారు, ఎవరు గాయపడ్డారు, ఎవరు లేకపోతే ప్రమాదంలో ఉన్నారు, ఎవరైనా చనిపోయారా, ఇవేమి పట్టనట్లుగా చక్కగా పగటి వేళ ముసుగుతని నిద్రపోయారంట దావీదు గారు.
అంతేకాదు అంటే ఆ యొక్క ఆ నిర్లక్ష్య స్వభావానికి చూడండి, సాతాను ఎక్కడ అవకాశం దొరుకుతాడో అక్కడే క్యాచ్ చేస్తాడు, అక్కడే గాలం వేస్తాడు. ఆయన పగటి వేళ నిద్రపోయి సాయంకాలం వేళ తనకు మిద్ది మీద నుంచి చూసినప్పుడు ఒక స్త్రీ అంటే బత్షెబ అనబడిన ఆమెను చూడకూడని స్థితిలో చూసి పాపంలో పడిపోవడం జరిగిపోయింది. ఆ ఊరియా అనబడిన భార్య ఆమెను తెలిసి కూడా ఆ తర్వాత ఒక్కొక్కటిగా తన యొక్క నేత్రాశ ఎన్ని పాపాలకి గురి కావాల్సి వచ్చిందంటే మనం చూస్తూ ఉంటాం. దావీదు అది చెరగని మచ్చగా దావీదు జీవితంలో, దావీదు వంశంలో అది కనబడుతూ ఉంది. ఈ సమయంలో ఒక విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక వ్యక్తి అంట అడవికి చాలా వైల్డ్ టూర్ అని మధ్యన చూస్తున్నాం కదా, అంటే అడవులు కొంచెం డబ్బున్న వాళ్ళు లేకపోతే కొంచెం లగ్జరీగా జీవించే వాళ్ళు విహారయాత్రలు చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న టైంని నేచర్ తోటి లేకపోతే ఇంకా వింతల విశేషాలు ఏమున్నాయో ప్రకృతిలో తెలుసుకోవడానికి అన్వేషణలు చేస్తూ ఉంటారు. అలాగా ఒక అడవులోనికి షికారుకి వెళ్ళాడు, టూర్కి వెళ్ళాడు. ఆ అడవులోనికి షికారుకి వెళితే అడవిలో చూస్తూ ఉంటాడు కదా, ఆ యొక్క చెట్లు చేమలు పుట్టలు అన్నీ చూస్తున్నాడు. ఒక చోట ఒక చిన్న కొండ చెరువు పిల్ల కనపడ్డదంట. ఒక చిన్న కొండ చెరువు పిల్ల కనపడ్డ. ఈయన లగ్జరీ మనిషి ఆటోమేటిక్గా వెంటనే ఏం ఆలోచన వచ్చిందంటే, అరే అందరూ కూడా ఈ లోకంలో చాలామంది పెంపుడు జంతువులుగా కుక్కలను పెంచుకుంటున్నారు, పిల్లులను పెంచుకుంటున్నారు. కాబట్టి అందరూ అవి పెంచుకుంటున్నారు, నేను అందరిలాగా కాకుండా ఈ కొండ చెరువు పిల్లలను పెంచుకుంటే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. అది చిన్న కొండ చెరువు పిల్ల కాబట్టి ఏదో వెరైటీగా ఉంటుంది. మనం అది పేరుకు పామే కానీ మన దగ్గర పెంచుకుంటే కనుక మనం దాన్ని ట్రైన్ చేయటం బట్టి ఏమో మంచిగా ఉంటుందేమో, మంచి స్వభావం కలిగి ఉంటుందేమో అని ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చుకుని అతని ఇంట్లో అతను ఒకడే ఉంటాడు, అతనికి ఏమీ ఫ్యామిలీ గట్ట లేదు. కాబట్టి దాన్ని చక్కగా పాలు పోసి దానికి ఏం కావాలో అన్నీ కూడా జాగ్రత్తగా చూసి ఆఫీస్కి వెళ్తున్నాడు. దాంతో ఆఫీస్ నుంచి రాగానే దాంతో చక్కగా ఆడుకుంటున్నాడు. దాంతో రోజు పెరుగుతుంది, అది కొండ చెరువు పెరుగుతుంది, బాగానే ఉంది, రోజులు బాగానే గడుస్తున్నాయి. కొంతకాలం అయిన తర్వాత ఈ కొండ చెరువు పెరిగింది, కొంచెం బాగా సైజు బాగా పెరిగింది. పెరిగిన తర్వాత అది ఉన్నట్టుండి పాలు తాగట్లేదు, ఆహారం తినట్లేదు, అతను ఏం పెట్టినా కూడా దాన్ని ముట్టట్లేదు. దాన్ని ముట్టకపోయేటప్పటికి సరే ఏమో ఒకవేళ దానికి ఇష్టం లేదేమో, ఈరోజు మనసు బాగోలేదేమో అని దాన్ని తినిపించే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అది తినట్లేదు. తినకపోగా ఇలాగా కొన్ని 3 రోజులైతే 4 రోజులైతే ఓకే, వారం రోజులు గడిచింది, అయినా తినట్లేదు. 10 రోజులు గడిచింది. ఏం చేయాలా అని అర్థం కాక వాటిలో కూడా ఒక డాక్టర్ ఉంటాడు కదా, వెటర్నరీ డాక్టర్, వెళ్ళి కన్సల్ట్ అయ్యి అని తీసుకొచ్చాడు. ఇది పరిస్థితి, నేను కొండ చెరువు పెంచుకుంటున్నాను, అది అసలు ఏమీ ముట్టట్లేదు, ఇది వరకు బాగానే తినేది, బాగానే తింటుంది, నేను పెట్టేది అంతా కూడా. ఇతను ఆఫీస్ నుంచి రాగానే అది తినకపోయినప్పుడు కూడా ఇతను బాగానే చుట్టుకుంటుంది, చక్కగా మొహమంతా అల్లేసుకుంటుంది, అంతా బాగానే ఉంది, కానీ ఏమీ ముట్టట్లేదు. కాబట్టి ఆ వెటర్నరీ డాక్టర్ని తీసుకొచ్చాడు. అతను చూశాడు ఆ కొండ చెరువు, దాన్ని బాగా పరిశీలించిన తర్వాత ఇది పెంచుకుంటున్న వ్యక్తితో అన్నాడంట, ఒరే బాబు, అది ఈ 10 రోజుల నుంచి తినకపోవడం అనేది ఏదో నీ మీద అలుగో లేకపోతే దానికి ఒంట్లో బాగోలేక కాదు, అది ఒక క్యాలిక్యులేషన్ చేస్తుంది, ఒక అంచనా చేస్తుంది. అది ఇప్పుడు వరకు తింటున్న ఆహారం మీద మొహం వచ్చేసింది, ఇప్పుడు నిన్ను తినాలనుకుంటుంది. అయితే నువ్వు చాలా మనిషి అంటే పెద్దసాలిది కదా, కాబట్టి నిన్ను తింటే అది అరాయించుకోగలదో లేదో, ఎంత టైం పడుతుందో, నేను తినడానికి ఎంత లేకపోతే ఎంత ఆకలి కొనాలో అది లెక్క వేసుకుని అది నిన్ను చుట్టుకుని అది కొలుచుకుంటుంది. అందుకోసం ఆహారం మానేసింది తప్ప నీ మీద ప్రేమతో కాదు అని చెప్పాడంట వెంటనే డాక్టర్. అప్పుడు కానీ మనవాడికి బల్బు ఎరగలేదు, లేకపోతే బుద్ధి రాలేదనమాట. అప్పుడు మెరుపు వచ్చిందనమాట. అది పాపం పాలు తాగపోయేటప్పటికి, అది అన్నం తినకపోయేటప్పటికి అయ్యో బుజ్జిముండ ఎంత ఎలాంటి పరిస్థితి అని వీరికి భోజనం మానేసిన పరిస్థితి ఈ రోజులు ఎలాగ తయారవుతుంది. ఇక్కడ విషయం ఏమిటంటే, ఇదేదో చిన్న స్టోరీ కాదు కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాక్యం ఏమని చెప్తుంది, పాపము కూడా ఆ పాము లాంటిదే. అందుకే చూడండి, పాపము 3 అక్షరాలు కదా, 2 మనకి లెక్కల్లో 2 ఏళ్ళు ఉంటే 1 కొట్టేస్తాం కదా, అలాగా పాపము అనేది 3 అక్షరాల్లో 2 పాలు ఉన్నాయి కాబట్టి ఒక పాను కొట్టేద్దాము, పాము. ఏముంది? కాబట్టి ఏదైనా తోటలో పాపం అనేది ఎలా వచ్చిందంటే పాము ద్వారానే వచ్చింది. ఈ లోకంలో కూడా మనం ఆలోచన చేస్తుంటే ఈ పాపం అనేది కూడా ఒక కొండ చిలువ లాంటిది. దాంతో నువ్వు సాంగత్యం చేయడం మొదలు పెడితే,
దాంతో నువ్వు స్నేహం చేయడం మొదలు పెడితే, దాని యొక్క మత్తులో కనుక నువ్వు మునిగితే అది తప్పకుండా నిన్ను కాటు వేస్తుంది, నిన్ను కబళించేస్తుంది, నిన్ను అంతం చేస్తుంది తప్ప నువ్వేమి దాని నుంచి మంచి మేలు పొందలేవు. వాక్యం చెప్తుంది చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుతామండి. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండం 32:23. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారెవరు గనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును. అది పాలు తాగట్లేదు అనుకుంటున్నాడు, ఆ యొక్క పెంచుకుంటాడు కొండ చెరువును పెంచుకుంటున్న యజమాని. అన్నం తినట్లేదు అనుకుంటున్నాడు, అలిగిందేమో అనుకుంటున్నాడు. కానీ విషయం ఏంటంటే వెటర్నరీ డాక్టర్ వచ్చి చెప్పాడు, బాబు అది నిన్ను మింగటానికి సమయం కోసం ఎదురు చూస్తుంది. అది తను ఎంత ఆగలిగుంటే నువ్వు సరిపోతావో అది అంచనా వేసుకుంటుంది. ఈ సమయంలో వాక్యం కూడా చెప్తుంది, మన యొక్క పాపము మనల్ని అంటే ఏం చేస్తుందంట, పట్టుకుంటుంది, మనల్ని పట్టుకుంటుంది, పాపం వదిలిపెట్టదు. ఈ సమయాన దావీదు అనబడిన ఈ కీర్తనాకారుడు, లేకపోతే దావీదు అనబడిన భక్తుడు, దావీదు అనబడిన రాజు కూడా చూడండి, తన మిద్దె మీద నుంచి ఒక స్త్రీని చూడకూడని స్థితిలో చూశాడు. చూడటమే కాదు, ఆమెను మోహించాడు, ఆమె ఇంటికి రప్పించుకున్నాడు, ఆమెతో పాపం చేశాడు. ఎంతకాలం పాపం చేస్తున్నాడో తెలుసా? ఎంతకాలం? దరిదాపు 1 సంవత్సరం గడిచిపోయిందంట. 1 సంవత్సరం గడిచిపోయింది కానీ దావీదుకి చీమ కుట్టినట్టు కూడా ఏమీ అనిపించట్లేదు. అంతా బాగానే ఉంది అనుకుంటున్నాడు, రోజులు బాగానే గడుస్తున్నాయి అనుకుంటున్నాడు. అయితే దేవుడు దావీదుకి మెలకు రావట్లేదు కాబట్టి నాతాను అనబడిన ప్రవక్త ఉన్నాడు. నాతాను ప్రవక్తకి చెప్పి నాతాను ప్రవక్తను పంపించి దావీదుకి మేలు కొలుపు లేకపోతే గుణపాఠం అనేది ఒక స్టోరీ చెప్పడం ద్వారా నాతాను చెప్పడం జరిగింది. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, ఈ సమయాన చూడండి, నాతాను ప్రవక్త వచ్చి దావీదుకి చెప్పే వరకు కూడా, అప్పుడు కూడా ఆ స్టోరీలో వచ్చేవారు వాక్యం అదే. ఆ స్టోరీలో అనుకుంటున్నాడు, అతను ఎవరో అనుకుని శిక్షిద్దాం అనుకుంటాడు. అప్పుడు అంటూ ఉంటాడు నాతాను, రాజా ఆ మనిషి నువ్వే, ఆ శిక్షించాల్సిన మనిషి నువ్వే అన్నప్పుడు నీరు గారిపోతూ ఉంటాడు. సరే, ఇక్కడ వాక్యాన్ని అర్థం చేసుకుందాము. చూడండి, నాతాను ప్రవక్త వచ్చి దావీదుకి బుద్ధి చెప్పాడు, ఓకే. అయితే ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే నాతాను ప్రవక్త దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకు ధర్మశాస్త్రం సాదృశ్యంగా ఉన్నాడంటే నాతాను ప్రవక్త దావీదులో ఉన్న పాపం ఏంటో చెప్పాడు, దావీదులో ఉన్న లోపం ఏంటో చెప్పాడు, కానీ దావీదులో ఉన్న పాపాన్ని తీసివేయలేడు కూడా. అతడు మానవ మాత్రుడు కాబట్టి అతడు దావీదులో ఉన్న పాపాన్ని తీసివేయలేడు నాతాను ప్రవక్త. అలాగే ధర్మశాస్త్రము కూడా మనిషిలో ఉన్న పాపాన్ని చెప్పింది. మనిషి ఇది చేస్తే పాపము అని చెప్పింది, ఇది చేస్తే తప్పు అని చెప్పింది, ఇది చేస్తే దేవుని పట్ల దోషి అని చెప్పింది. కానీ మనిషి పాపం చేసిన తర్వాత ఆ పాపం తీసివేయలేకపోయింది. మీకు అర్థం అవ్వాలంటే చూడండి, మనం ఏదైనా పడిపోయి చెయ్యో కాలు ఇరిగింది అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ముందు ఎక్స్రే తీస్తాడు. ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో ఏం కనపడుతుంది? మనకి ఏ ప్రాంతంలో బోన్ ఇరిగిందో, ఎక్కడ బ్రేక్ అయిందో ఎక్స్రేలో కనపడుతుంది. ఇప్పుడు ఎక్స్రేలో బోన్ ఎక్కడ విరిగిందో కనపడుతుంది తప్ప ఎక్స్రే తీసినంత మాత్రాన బోన్ అతుక్కుంటుందా? ఎక్స్రే తీశారు డాక్టర్ గారు, ఎక్స్రే తీసినంత మాత్రాన బోన్ అనేది అతుక్కోదు. ఎక్స్రే అనేది ట్రీట్మెంట్ కాదు, కేవలం జరిగిన బ్రేక్ లేకపోతే విరిగిన ఎముకను చూపిస్తుంది అంతే. ఇదిగో ఈ ప్రదేశంలో ఇరిగింది, ఇంత లెంగ్త్లో ఇరిగింది, ఇంత మొక్క బ్రేక్ అయిందని చూపిస్తా తప్ప ఎక్స్రే తీయించుకున్నంత మాత్రాన సెట్ అయిపోద్దండి, సిమెంట్ కట్టేయకుండా. మీకు తెలియదు అసలు, ఎప్పుడు చూడదా? మరి అటు కాకుండా ఇటు కాకుండా అసలు మీరు చెప్పేది ఏంటో మాకు తెలియదు అన్నట్లుగా మీరు అలా చూస్తే నేనేదో ఇప్పుడు మళ్ళీ ఎంబీబీఎస్ చదువుకుని మీకు చెప్పలేము కదా. మనం ప్రతి జరుగుతున్నదే కదా. మనం డాక్టర్ గారి దగ్గరికి ఎత్తుకొని మనం జ్వరం నిమిత్తం వెళ్ళాం అనుకోండి, జ్వరం వెళ్ళగానే నోట్లో థర్మామీటర్ పెడతాడు, ఇదిగో నీకు 102 ఉంది అంటాడు. అంటే థర్మామీటరు జ్వరాన్ని చూపించింది, కానీ జ్వరం తగ్గాలంటే థర్మామీటర్ పనికిరాదు. అందులో మెడిసిన్ వేయాలి, ఇంజెక్షనో లేకపోతే ట్యాబ్లెట్, ఇంకోటి మెడిసిన్ వేరు. కానీ థర్మామీటర్ ఏం చేసింది? జ్వరాన్ని చూపించింది. నీకు 100 డిగ్రీలు ఉందో 102 డిగ్రీలు ఉందో జ్వరాన్ని చూపించింది. అలాగే ధర్మశాస్త్రము కూడా పాపాన్ని చూపించింది తప్ప పాపాన్ని తీసివేయలేకపోయింది. నాతాను ప్రవక్త కూడా దావీదులో ఉన్న పాపాన్ని చూపించాడు తప్ప
దావీదులో ఉన్న పాపాన్ని తీసివేయలేడు, ఎందుకంటే మానవ మాత్రుడు కాబట్టి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల సువార్త పరిచయం చేసి, ఆ సువార్త పరిచర్యలో భాగంగా ఆయన ఈరోజు సువార్త పాటలో కనుక మనం చూసినప్పుడు మన చిన్నప్పుడు చదువుకునేదే, అక్కడ యేసయ్య ఇంకా ఆయన శిలువ ఘట్టానికి వెళ్ళబోతున్నారు. అప్పుడు అనేక మంది ప్రజలు వచ్చారంట. తండోపతండాలుగా ప్రజలు వచ్చినప్పుడు ఫిలిప్పుతో అంటున్నాడు, అయ్యా ఫిలిప్పు, మనం వీళ్ళకి భోజనం పెడితే బాగుంటుందేమో, వీళ్ళు చాలా ఆకలిగా ఉన్నారు, వీళ్ళు ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, వీళ్ళకి ఏమైనా పెడదాం. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు, పిల్లడు బర్త్డో లేకపోతే ఇంకోటో పెళ్ళో ఇంకోటో చేసినప్పుడు, కృతజ్ఞత కూడా పెట్టినప్పుడు ఎంతమంది వస్తారు? 50 మంది వస్తారు. 50 మంది అంటే కనీసం 60 మందికో 70 మందికి వదులుకోండి. ఒక క్యాలిక్యులేషన్, ఒక అంచనా ఉంటుంది. ఒకవేళ 100 మంది వస్తే 120 మందికి వండుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ చేతులు ఏమీ లేకుండా వేసేటన్నాడు, వీడికి భోజనం పెడదామన్నారు. సరే, ఫిలిప్పుకి అర్థం కాలేదు, అందరికి అర్థం కాలేదు. అక్కడ ఉన్న ఒక చిన్నవాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇవి చాలు అని వేసే ప్రార్థన చేసి వాళ్ళకి విరిచి వడ్డించినప్పుడు అంట, వాళ్ళందరూ కూడా రొట్టెలతో పాటు చేపలు కూడా తృప్తిగా తిన్నారంట. బాబు కొంచెం సర్దుకోమని కొంచెం వాసన చూపించలేదు, యేసయ్య తృప్తిగా పెట్టాడంట. అంటే వాళ్ళకి చాలినంత మట్టుకు పెట్టిన తర్వాత మిగిలిన మొక్కలు 12 గంపలు ఎత్తారు. అయితే భోజనం తిన్నవాళ్ళు అక్కడ యేసయ్యకి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు. మన వాక్యంలో చదువుతుంటే, భోజనం తిని తృప్తి పడిన వారు, యోహాను సువార్త 6వ అధ్యాయము 14 వచ్చిన ఒకసారి చూడమ్మా. యోహాను సువార్త 6:14 అమ్మా చదువు. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకోలేరు. చూడండి, వాళ్ళు తిని తృప్తి చెందడమే కాదు, ఆ కార్యం ద్వారా, అద్భుతం ద్వారా, ఆ ఆశ్చర్య మహత్కార్యం ద్వారా యేసు ఎవరో ఒక జ్ఞానం కలిగి ఉన్నారన్నమాట. యేసు ఎవరో ఒక గ్రహింప కలిగి ఉన్నారు. అరే, యేసు చేతులు ఏమి లేవు కదా, ఆయన చేతిలో డబ్బులు లేవు, లేకపోతే ఆయన చేతిలో సరిపడిన పిండి లేదు, లేకపోతే రొట్టెలు లేవు, చేపలు లేవు, ఒక చిన్నవాడు ఏదో తినడానికి తెచ్చుకున్న చిన్న స్నాక్స్ లాంటివి ఎంతమందికి తృప్తి తీర భోజనం పెట్టాడంటే ఈయన మామూలు మనిషి కాదు అని అక్కడ వాళ్ళు ఉపయోగించిన మాట, నిజంగా ఈ లోకంలోకి రాబో ప్రవక్త. ఈ మాట ఎక్కడిదంటే ద్వితీయోపదేశకాండ గ్రంథంలో మోషే భక్తుడు చెప్పిన మాట అన్నమాట. మోషే చెప్పాడు, ఇదిగో రాబోయే కాలంలో ప్రవక్త వస్తాడు, ఆయన నోట నా మాట ఉంచుతానని మోషే చెప్పాడు. ఈ యొక్క యూదులు ఆ భోజనం తిని వెళ్ళిపోవడమే కాదు, కానీ మోషే చెప్పిన మాటను గుర్తు చేసుకున్నాను అనమాట. ఈ లోకానికి రావాల్సిన ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. ఇప్పుడు విషయాలు మనం ఆ వాక్యంలోకి వద్దాము. ఇందాక మనం ఏం చెప్పుకుంటున్నామంటే, దావీదు పాపంలో పడిపోయాడు, రోత బ్రతుకులో పడిపోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు, ప్రార్థన మర్చిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో నాతాను ప్రవక్త వచ్చి, ఇదిగో రాజా, ఇదిగో నువ్వు భ్రష్టుడు అని డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ఆ పాపంలో పడిన వ్యక్తి నువ్వే అని చెప్పాడు. అంటే అతనిలో ఉన్న పాపాన్ని గుర్తు చేశాడు తప్ప పాపాన్ని తీసివేయలేకపోయాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి ప్రవక్త అంటే గనక, ఈ లోకానికి ఆయన వచ్చి మనందరి నిమిత్తము కూడా మనందరం యొక్క పాపాలు ఆయన భుజాన్ని వేసుకుని, లేకపోతే ఆయన శరీరాన్ని అవి మోసి భరించి కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మన పాపాలకి విడుదల, విమోచన, నిష్కృతి అనేది ఆయన కలిగించారు. మన పాపులమని ఆయన బ్లేమ్ చేయటం కాదు, లేకపోతే గుర్తు చేయటం కాదు, మన పాపాలకి తగిన వెల చెల్లించారు. ఇప్పుడు ఈ సమయంలో మనం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ప్రవక్తలకే ప్రవక్త. ఇంకా చెప్పాలంటే పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు కదా, యెషయా, ఇర్మియా, లేకపోతే వీళ్ళందరూ కూడా మేక, మలాకి, జఫన్యా, జకర్యా, వీళ్ళందరూ కూడా హగ్గై ఉన్నారు కదా. ఈ ప్రవక్తలందరూ కూడా దేవుని చేత ఎన్నుకోబడిన ప్రవక్తలే. ఈ ప్రవక్తలందరూ కూడా యేసుక్రీస్తు గురించి ప్రవచించారు. ఎక్కడో చోట యేసుక్రీస్తు గురించి ప్రవచించారు. అయితే ఈ ప్రవక్తలందరినీ కూడా పిలుచుకున్నవాడు, లేకపోతే ఈ ప్రవక్తను ఏర్పరచుకున్నవాడే ప్రభుని యేసుక్రీస్తు. కాబట్టి యేసు ఒక చోట ఏమంటూ ఉంటారంటే, యూదులతోటి నేను ప్రవక్త కంటే గొప్పవాడిని అంటూ ఉంటారు. సో అర్థాలు ఏమంటారంటే, నేను ప్రవక్తను అనుకుంటున్నారు మీరు, నేను ప్రవక్త కంటే గొప్పవాడిని, నేను ప్రవక్త కంటే గొప్పవాడిని. కాబట్టి సమయాన యేసయ్య పాపాన్ని చూపించడం కాదు, పాపాన్ని మనం పరిహరించాడు, పాపం మనలోంచి తీసివేశాడు, మనం చేసిన పాపానికి వెల చెల్లించారు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఈరోజు పత్రిక పాఠంలో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 19 వచనం చూడండి. అక్కడ రాయబడిన మాట ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 19 అండి. సమస్త జ్ఞానకు మించిన క్రీస్తు ప్రేమను
తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాం. చూడండి ఇక్కడ ఒకసారి పైన 18 నుంచి ఒకసారి చదువుదాం. 18 నుంచి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించు. ఆమె క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టండి ఈ యొక్క అడ్వాన్స్డ్ రోజుల్లో కొన్ని విషయాలు మనం ధన్యులమే, కొన్ని విషయాలు మనం చాలా ఉన్నతమైన వారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది వరకటిలో లేని టెక్నాలజీ ఈ రోజుల్లో అందుబాటులోకి వచ్చింది. మనకు తండ్రుల కాలంలో మన తాతల కాలంలో లేని టెక్నాలజీ, మన తాతల కాలంలో తండ్రుల కాలంలో లేనంత నాలెడ్జ్ జ్ఞానం ఈరోజు మనకి అందుబాటులోకి వచ్చింది. ఆ జ్ఞానంలో మంచి ఉంది చెడు ఉంది అనుకోండి, అది వేరే విషయం. మంచిని మనం అక్కడ ఆలోచన చేద్దాం. ఆ జ్ఞానంలో ఒకనొక మంచి విషయం ఏమిటంటే ఇదివరకు ఇలాంటి వాక్యము లేకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ఘట్టం ఉందంటే ఆ శిలువ గురించి చదువుకోవడం వరకే మాత్రమే తెలుసు. లేకపోతే అక్కడ ఆ 4 మాటలు లేకపోతే అధ్యాయంలో ఏముందో అంతవరకు చదువుకొని ప్రార్థన చేసుకోవడం మనకు తెలుసు. కానీ ఈ రోజున చూడండి, అంటే ఇప్పుడు మనకు సీజన్ కాదు కాబట్టి అంత లేకపోతే అలాంటి మెసేజ్లు రాకపోవచ్చు. కానీ గుడ్ ఫ్రైడే సీజన్ లెంటి కాలం వచ్చిందంటే కనుక మీ అందరి యొక్క వాట్సాప్లో మీ యొక్క ఫేస్బుక్లో కొన్ని వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఆ మెసేజ్లు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువ వేయబడ్డారు కదా, సిలువను కల్వరిగిరి కొండ మీదకి మోసారు కదా, ఆ యొక్క సిలువ ఎంత బరువు ఉంది, ఆ సిలువ ఏ చెక్కతో చేయబడింది, యేసు ప్రభువుకు పెట్టిన ముళ్ళ కిరీటము ఏ ముళ్ళ కంపతో అల్లబడింది, లేకపోతే ఆ సిలువ యొక్క ఎత్తు ఎంత, ఆ సిలువ యొక్క బరువు ఎంత, లేకపోతే యేసు ప్రభు చేతులు కాళ్ళలో కొట్టిన మేకులు పొడిగి ఎంత, లేకపోతే ఆ మేకుల యొక్క బరువు ఎంత, ఎంతమంది సైనికులు కొట్టారు, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ రోజుల్లో వాట్సాప్లో అందుబాటులోకి వస్తున్నాయి కదా. ఇదేం పెద్ద విషయం ఏం కాదు, కాబట్టి అందరికీ తెలిసిన సత్యమే. కాబట్టి ఈ రోజుల్లో ఆనాడు 2000 సంవత్సరాల క్రితం యేసే మోసిన శిలువ బరువెంతో కూడా చాలా ఈజీగా నువ్వేమి గ్రంథాలు లేకపోతే డిక్షనరీలు తిరిగాక లేకుండా ఒక వాట్సాప్లో ఒక పోస్టింగ్ ద్వారా ఈజీగా తెలుసుకోగలుగుతున్నాం. ఆయన యొక్క ఎంత పెద్ద పొడవైన మేకులతో ఆయన శిలువకు గుచ్చబడ్డారో వేలాడదీయబడ్డారో అది కూడా తెలుసుకోగలుగుతున్నాం. ఆయన ప్రక్కలో పొడిచిన ఈటె ఎంత లోతుకి ఆయన యొక్క ప్రక్కలో పొడవబడిందో ఆ గాయం యొక్క లోతు ఎంతో కూడా కొలతలతో సహా చాలా ఈజీగా వాట్సాప్లో మనం తెలుసుకోగలుగుతాం. మంచిది, ఆ జ్ఞానం బట్టి దేవునికి వందన. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే నేను ఏ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, ఓకే ఈ రోజునున్న టెక్నాలజీని బట్టో లేకపోతే దేవుని బిడ్డలో అనేక మంది స్కాలర్స్ దేవుని యొక్క విషయాలను పరిశోధించి అలాంటి విషయాలు వెలికి తీసి ప్రపంచానికి అందిస్తున్నారు, క్రైస్తవ లోకానికి అందిస్తున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు, చాలా మంచిదే. అయితే మనము యేసుక్రీస్తు ప్రభువు పొందిన ఆ మేకుల యొక్క పొడిగెంతో మనకు తెలుసు, కానీ ఆయన ప్రేమ లోతు ఎంతో తెలుసా? ఆయన ప్రేమ లోతుని మనం క్యాలిక్యులేట్ చేయగలమా? ఆయన పొందిన గాయాల యొక్క లేకపోతే ఆ యొక్క శిలువ బరువెంతో మనం చూస్తున్నాము. ఆ శిలువ ఎంత బరువైన శిలువను మోసాడు, ఎన్నిసార్లు తూలి పడిపోయాడు, లేకపోతే ఆయన ఎంతసేపు ఆయన శిలువ మీద వేలాడాడు, ఇలాంటి లెక్కలు మనం చాలా బాగా తెలుసుకుంటున్నాము. మంచిదే ప్రియదేవుని బిడ్డలారా, ఆయన పొందిన గాయాలు ఆయన యొక్క రక్తము ఎంత కాచాడు ఈ కొలతలన్నీ బాగా తెలుసుకుంటున్నాం. కానీ అసలు ఆ గాయాల లోపల ఉన్న యేసు యొక్క హృదయాన్ని మనం అంచనా వేయగలమా? యేసు యొక్క హృదయంలో ఉన్న ఆ ప్రేమను మనం కొలత వేయగలమా, లేకపోతే క్యాలిక్యులేట్ చేయగలమా, లెక్కగట్టగలమా? మనమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్వరు కూడా దాన్ని అంచనా వేయలేడు. ఆయన ప్రేమ లోతెంతో, మన మీద ఉన్న ఆయన ప్రేమ లేకపోతే కొలతెంతో, పరిధెంతో, వెడల్పెంతో ఎవ్వరు కూడా దాన్ని పసిగట్టలేరు. ప్రియదేవుని బిడ్డ పసిగట్టలేరు. యోహాను సువార్త రాస్తూ 20వ అధ్యాయం ముగింపులు అంటూ ఉంటాడు, యేసు చేసిన కార్యాలు రాయాలంటేనంట
ఈ భూప్రపంచం, ఈ భూమి అంతా కూడా ఒక పేజీగా మార్చిన, సముద్రంలో ఉన్న ఆ యొక్క నీళ్ళన్నీ కూడా స్థిరంగా మార్చిన, ఇంకా ఆయన గురించి మిగిలిపోతుందని రాశాడు యోహాను సువార్తికుడు ఎండింగ్లో కదా. ఇంకా ఆయన గురించి రాయవలసింది మిగిలే ఉంటుంది. ఏంటంట, సముద్రంలో ఉన్న నీళ్ళు అంతా కూడా 3 వంతుల నీళ్లు ఉన్నాయి, 1 వంతు భూమి ఉంది. అయితే కనుక 3 వంతుల నీళ్లు కూడా ఆయన ప్రేమను రాయటానికి సరిపో. అన్ని నీళ్ళే సరిపోయినప్పుడు ఈ చిన్న బుర్ర, ఇంత చిన్న కెపాసిటీ కలిగిన నువ్వు నేను ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి ఎక్కడ సరిపోతాము, ఎక్కడ సరిపో. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు భక్తుడు దాన్ని తీసుకొచ్చి 18వ వచనంలో, మీరు సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు అంటే శిలువ యొక్క వెడల్పు, శిలువ యొక్క పొడుగు, శిలువ యొక్క లోతు, శిలువ యొక్క ఎత్తు ఎంతో క్యాల్కులేట్ చేస్తున్నాం. అయితే 19వ వచనంలో దాన్ని విడదీసి ఏమంటున్నాడంటే 19వ వచనంలో, జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించు. ఈ రోజున యేసయ్య పొందిన గాయం ఎంత లోతైంది, లేకపోతే యేసయ్య పొందిన ముళ్ళ కిరీటం ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయి, ఎన్ని గాయాలు ఆయన పొందాడు యేసు ప్రభు. లేకపోతే ఈరోజు పౌలు గారు ఇది మనం నేర్చుకోమని చెప్పట్లా. దానికి మించింది ఆయన ప్రేమ. నీ ఊహకు అందని, నీ అంచనాలకు అందని ఆయన ప్రేమను కనుక అర్థం చేసుకోవడానికి ఏముంది నీ దగ్గర? ఏ సాధనం ఉంది? దేవుని ప్రేమను మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఏ సాధనం ఉంది? ఏ సాధనం సరిపోతుంది? ఏ సాధనం సరిపోతుంది? దేవుడు నీకు ఇచ్చిన సాధనం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిందైనా నాకు ఇచ్చిందని ప్రపంచాలకు ఇచ్చిన ఈ వాక్యంలో చెప్తున్న మాట విశ్వాసము. ఏంటంటే అది నువ్వు విశ్వాసం ద్వారానే ఆయన చూడగలవు. విశ్వాసం లేకుండా దేవుని ప్రేమను అంచనా వేయలేము. మోకాళ్ళ ప్రార్థన లేకుండా దేవుని ప్రేమను తెలుసుకోలేము. కాబట్టి సమయం ఏమంటున్నాడంటే, ఇప్పుడు యేసుక్రీస్తు అనబడిన ఈ ప్రవక్తలకే ప్రవక్త ఈయన ఏం చేశాడంటే, ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన వెల చెల్లించడం ద్వారా, మన పరిశుద్ధులుగా మన విమోచించడం ద్వారా. ఒక మాట చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చివరిలో, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, అక్కడ యోహాను సువార్తికుడు అమ్మా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు. ఆలోచన అక్కడ ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అన్న చోట, అక్కడ చూడండి 4 అని ఎంకి వేసి కింద పుట్టినోట్లు ఏముందో చూడండి. శాంతికరం అంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ప్రాయశ్చిత్తం అంటే ఒక దోషం చేసినప్పుడు, ఒక మిస్టేక్ చేసినప్పుడు, ఒక పాపం చేసినప్పుడు దానికి చెల్లించవలసిన రుణం, దానికి చెల్లించవలసిన అపరాధ రుసుం. ఈ సమయాన ఆదాము అవ్వలు చేసిన ఏదైనా తోటలో ఉన్న పాపం నుంచి ఆదాము వారసులుగా మనందరము చేసిన పాప దోషములు అన్ని కూడా కల్వరి శిలువ మ్రాను మీద ఆయన మరణించి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. మన పాపాలని, ఇదిగో మీరు పాపులు అని చెప్పి వెళ్ళిపోలేదు. ఆయన అంటున్నాడు, నేను పాపులనే పిలువచ్చుతుని కానీ నీతిమంతుల్ని పిలువరాలేదు. కాబట్టి పాపుల కోసం వచ్చిన దేవుడు, పాపులను ప్రేమించిన దేవుడు, పాపం కోసం శిలువలో వేలాడి మన పాపం నుంచి విమోచించాడు, పరిశుద్ధీకరించడమే కాదు, ఈరోజు వాక్య భాగం ఇంకొక మాట కనబడుతుంది. ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు యేసయ్య రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, ఇవన్నీ మనం చెప్పుకునే, లేకపోతే మనం వినే అని అలసిపోయి ఉంటాం కూడా ఒకవేళ. కానీ అసలు ప్రాణం పెట్టడం ద్వారా నీకు నాకు దొరికిన ఆధిక్యం ఏంటో తెలుసా? అదే చూడండి, 5వ వచనంలో 14వ వచనం అండి. ఎఫెసీ పత్రిక ఎఫెసీ 3:14 ఈరోజు పాఠంలో 3:14, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. చాలండి, చూడండి ఒకసారి. ఈ భూ ప్రపంచం మీద ఏ దేశంలో పుట్టినా, ఏ ప్రాంతంలో, ఏ జాతిలో, ఏ మతంలో, ఆఖరికి అసలు జనాభా లెక్కల్లో పేర్లు ఉండవు. కొంతమంది మారుమూలు ఎక్కడో అడవుల్లో ఎక్కడెక్కడో ఉంటూ ఉంటారు నరమాంస భక్షకులు.
మనిషి పుట్టికే పుడతారు, వాళ్ళకి జనాభా లిస్టులో ఉండదు. మామూలుగా డెవలప్డ్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ డేటా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో ఎక్కడ పుట్టినప్పుడు కూడా వారి కోసం ప్రభువు యేసుక్రీస్తు ప్రాణం పెట్టబట్టి వాళ్ళ కోసం వాళ్ళు విమోచించి ఏం చేశాడు తెలుసా? దాని ద్వారా తండ్రి దగ్గరికి చేర్చారు. ఏమండి, ఏదైనా తోటలో ఆదామావులకి వివాదం వచ్చింది, ఆదామావులకి లేకపోతే దేవుని దగ్గర దోషులైన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఏదైనా తోట నుంచి బయటకు గెంటేశాడు కదా. ఏదైనా తోట నుంచి బయటికి గెంటేశాడు. ఇంక నీ ముఖం నాకు చూపించకపోని దేవుడు బయటికి గెంటేశాడు, శపించాడు. అయితే యేసుక్రీస్తు ప్రాణం పెట్టడం ద్వారా, ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా బయటికి గెంటి వేయబడిన మనము, ఆ సంతానమైన మనలందరూ కూడా మరి ఎవరితో కలిపారంట? తండ్రితో కలిపారు. అందుకే సిలువ అనేది మనకు సమాధానకరం చూపించింది. అంటే తిరిగిపోయిన తండ్రి అలాగే తనయుల సంబంధాన్ని పునరుద్ధరించింది. కాబట్టి ఈ సంబంధం ఎవరి ద్వారా కలపబడింది? ఈ సంబంధం నీ ద్వారా, నా ద్వారా, మన మంచితనము, మన నీతో, మన భయభక్తుల ద్వారా రాలేదు. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా వచ్చింది. కాబట్టి నీ కోసం, నా కోసమే కదా, ఈ భూప్రపంచంలో అందరి కోసం యేసే ప్రాణం పెట్టాడు. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. ఈ సమయం ఆలోచన చేయండి. యేసయ్యని గురించి మనం అనుకుంటూ ఉంటాం. కొంతమంది ఎలా అనుకుంటూ ఉంటారంటే పాపం తెలియక ఏమనుకుంటారంటే, చిన్నప్పటి నుంచి ఉన్న పిక్చర్స్ మన ఇంట్లో క్యాలెండర్ వేలాడి యెహోవా దేవుడినేమో వైట్ హెయిర్తో చూపిస్తూ ఉంటారు. పైన యెహోవా దేవుడిని, రెండో యేసుక్రీస్తు ప్రభు ఏమో ఆయన యంగ్, ఆయన 33 సంవత్సరాలు చనిపోయిన కాబట్టి ఆయన యంగ్గా అలా చూపిస్తూ ఉంటారు. అంటే యెహోవా దేవుడు పెద్ద యేసయ్య, ఆయన ముసలాయన, యేసు ప్రభు ఏమో చిన్న ఆయన, పరిశుద్ధాత్ముడేమో లేకపోతే ఒక అదృశ్య రూపం, ఇట్లా మనం చూస్తూ ఉంటాం. ఆలోచన చేయండి, ఈ ముగ్గురు వేరువేరు కాదండి. ఈ ముగ్గురు 3 వ్యక్తులు ఒకరి తర్వాత ఒక సీన్లోకి వచ్చినట్టు ఆలోచన తప్పు. యేసయ్య గురించి మనందరికీ ఒక రెఫరెన్స్ తెలుసు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఎవరి గురించి ఈ 5 బిరుదులు పెట్టబడ్డాయి? యేసయ్య గురించి పెట్టబడ్డాయి. అందులో ఆయన 5 గుణాలు ఒకటి, ఈ కుమారుడే నిత్యుడగు తండ్రి, ఈయన నిత్యుడగు తండ్రి. ఆ తండ్రే కుమారుడిగా దిగి వచ్చి మన కోసం చెల్లించవలసిన రుణం చెల్లించి తండ్రితో కలిసి పరిశుద్ధాత్మ అనుగ్రహించి, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏలుబడిలో మన నుంచి మళ్ళా ఆయన వచ్చేటప్పుడు సమకూర్చుకోవడానికి ఆయన రాబోతున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏలుబడిలో సంఘాన్ని ఉంచారు. కాబట్టి ఈ తెగిపోయిన దైవ మానవ సహవాసాన్ని, సంబంధాన్ని పునరుద్ధరించింది యేసు రక్తం ద్వారా. కాబట్టి ఇప్పుడు యేసయ్య వెలచెల్లించడం ద్వారా తండ్రితో మనము ఐక్యమయ్యాం, తండ్రితో కలపబడ్డాం. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే నాతాను కేవలం పాపాన్ని చెప్పాడు మాత్రమే, కానీ యేసయ్య పాపం చెప్పడమే కాదు, పాపాన్ని పరిహరించి తండ్రితో జతకెళ్ళిపారు. కాబట్టి ఈ సమయాన ఇంకా ఒకవేళ అయినప్పటికీ కూడా యేసయ్య నా కోసం రక్తం కార్చిన, ప్రాణం పెట్టినప్పటికీ కూడా ఇంకా నేను లోకంలోనే కలుస్తాను, ఇంకా నేను లేకపోతే రాత జీవితమే జీవిస్తాను అనుకుంటే కనుక ఒకనొక రోజు ఆయన రాబోతున్నాడు రెండవ రాకడలో, అప్పుడు శిక్షిస్తాడు. అప్పుడు అంటున్నాడు కొరింథీ పత్రికలో, మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట అప్పుడు ప్రత్యక్షము కావు. అప్పుడు ప్రేమించే దేవుడు కాదు, అప్పుడు శిక్షించే దేవుడు, అప్పుడు దండించే దేవుడు. కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే యేసయ్య ప్రవక్తలందరినీ ఆయన జన్మవార్తను చెప్పడానికి పంపించారు, ఆయన రక్షణ ప్రణాళికను చెప్పడానికి పంపించారు. చివరగా ఆయనే వచ్చి తన కార్యాన్ని జరిగించారు. తన కార్యాన్ని జరిగించడం ద్వారా నిన్ను నన్ను తండ్రితో కలిపారు, జత కలిపారు. ఇప్పుడు తండ్రితో సహవాసం కలిగి, కుమారునితో సహవాసం కలిగి, పరిశుద్ధాత్మ ఏలుబడిలో ఆయన బిడ్డలుగా, ఆయనకి ఇష్టలుగా, ఆయన సాక్షులుగా జీవిస్తూ ఆయన రాజ్యం కొరకు సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు మీ హృదయముకు తలపులకు కావడం